ఏపీ రాజకీయాల్లో పోసాని కృష్ణమురళిపై హాట్ చర్చ జరుగుతోంది. సినిమాలకి కథల్ని రాయడంలో ఆయనకు తిరుగులేదు. ఆయన డైలాగ్స్కి ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు. రాజకీయాల పరంగా ప్రత్యర్థులపై మాటలు ఎక్కువ పెట్టడంలోనూ ఆయనకు తిరుగులేదని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డ్స్లో చెప్తుంటారు. కానీ రియల్ ఒక్కటే అనే భ్రమలో ఉన్నారని అంటున్నారు. రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుందని, ఈ లాజిక్ని ఆయన ఎలా మర్చిపోయారని అంటున్నారు. వైసీపీలో ఒక వీక్నెస్ ఉండేది. ఆ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఎవరు బాగా ప్రత్యర్థులను ఎవ్వరూ వినలేని విధంగా కామెంట్స్ చేస్తే వాళ్ళకి మంత్రులు, చైర్మన్ పదవులు దక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ నేతల లిస్టు కూడా చాలా పెద్దగానే ఉంది. అధినేత మెప్పు పొందాలని భావించారు, సక్సెస్ అయ్యారు. కొంతమంది నేతలు భావించినట్టుగా పదవులు కూడా దక్కాయి. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఉండదనే విషయాన్ని ఆ కొందరు నేతలు మర్చిపోయారు. దాని ఫలితమే ఇప్పుడు అరెస్టు పర్వానికి దారితీసింది. ఇక పోసాని విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ ఆమె ఫ్యామిలీ గురించి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక హైదరాబాద్లో జరిగినటువంటి ప్రెస్ క్లబ్లో ఆయన పవన్కి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు ఆ మాటలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పవన్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు వైఫ్ పని వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ పిల్లలు పని వాళ్ళకే పుట్టారంట. ఈ విషయంలో ఎవరూ తలదూచుకోవాల్సిన అవసరం లేదని, అందరూ ఓపెన్గానే ఉండాలి అన్నారు. వ్యక్తిగత విషయాలు ఇలా సమావేశం పెట్టి మాట్లాడడం సరికాదని మీడియా మిత్రులు చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారాయన. పార్టీ పెట్టిన వారు, రాజకీయ నాయకులు ఆడపిల్లల గురించి, భార్యలు, మానభంగాల గురించి మాట్లాడాలా లేదా అంటూ ప్రశ్నలు వేశారు. ఇది షేమ్ కాదా అంటూ ఊగిపోయారు. ఒకడు పార్టీని కబ్జా చేసి, తీర్పును అటు ఇటు చేసి దాన్ని లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించారని ఆరోపించారు పోసాని. వాడొక కుక్క అని విరుచుకుపడ్డారు. మీ కొడుకు లోకేష్ మాదిరిగా తాగుబోతు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుబోతు కాదు, ఆంబోతు కాదు, లోఫర్ కాదని అన్నారు. మనోడు చంద్రబాబు కొడుకా కాదా? తల్లిదండ్రులు భార్య సొమ్ము లోకేష్వి కావా? లోకేష్ తిని ఎంత లావంటూ అప్పుడు చెప్పుకొచ్చారు. పైన మీ తాత నీవు తినే తిండి చూడలేక పైనుంచి ఏడుస్తారని వివరించారు. పోసాని మాట్లాడిన మాటలు వైసీపీ కేసు నిజంగానే వెనకేసుకుని వచ్చింది. ఆయన ఒక పద్ధతిగా మాట్లాడతారని, ప్రభుత్వ పాలసీల మీద విమర్శలు చేస్తారని, ఏనాడు హద్దు దాటి మాట్లాడిన సందర్భం లేదని ఆ పార్టీలు నేతలు చెప్తున్నారు. వైసీపీ నేతలకు పాలసీల మాదిరిగా గుర్తుకొచ్చేటువంటి విషయంలో సెటైర్లు పడుతున్నాయి. ఆనాడు పోసాని కృష్ణమురళిని ఆ పార్టీ నేతలు మందలించి ఉంటే ఇవాళ ఇలాంటి ఒక దుర్గతి ఉండేది కాదు.